కుంభమేళా జరుగుతూ ఉంటే ఏదైనా మిరాకిల్ లేకుండా ఉండడం, ఏదైనా ఆశ్చర్యకరం జరగకపోవడం, లేదా ఏదైనా ఘటన, ప్రమాదం జరగకపోవడం అసాధ్యమే. ఈసారి కుంభమేళా మొదటి రోజే 18 కోట్ల మంది స్నానాలు చేసి రికార్డు సృష్టించారు. ఇదే సమయంలో 3600 మంది అందులో గల్లంతైపోయారు. వారి కుటుంబం నుంచి విడిపోయారు. కానీ ఈసారి వారి కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేసినందువల్ల వారిని వెంటనే కనుక్కొని తమ కుటుంబ సభ్యుల దగ్గరకు చేరవేశారు. అంటే సాయంత్రానికల్లా విడిపోయిన వ్యక్తులు తిరిగి తమ కుటుంబ సభ్యులను కలిశారు. కానీ అందరి జీవితాల్లోనూ ఇదే అదృష్టం ఉంటుందా? కొంతమంది మాత్రం ఒకసారి ఈ కుంభమేళాలో విడిపోయాక తిరిగి తమ కుటుంబాన్ని కలవలేకపోతారు. ఇలాంటి ఒక ఘటన గతంలో 2013లో కుంభమేళాలో జరిగింది. అప్పుడు అలహాబాద్లో ఒక 11 ఏళ్ల అమ్మాయి తన తల్లిదండ్రుల నుంచి శాశ్వతంగా విడిపోతుంది. కానీ ఇది నిజంగా ఒక అద్భుతమే. 12 ఏళ్ల తర్వాత 2025లో జరిగిన ఈ కుంభమేళాలో అదే ప్రాంతంలో తల్లిదండ్రులను తిరిగి కలుసుకుంది. అది కూడా తాను తప్పిపోయిన ప్రదేశంలోనే. ఇది ఒక మిరాకిల్ కాక ఇంకేమిటి? 12 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి చివరికి తన తల్లిదండ్రులను కలుసుకుంది. కానీ ఈ 12 ఏళ్లలో ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఎన్నో దారుణమైన ఘటనలు జరిగాయి. ఆమె జీవితంలో ఏం జరిగిందో తెలుసుకొని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఈ 12 సంవత్సరాలలో ఆమె ఎక్కడ ఉంది? ఏం చేసింది? అసలు ఏం జరిగింది? ఇదంతా తెలుసుకోవడానికి ఈ కథను పూర్తిగా వినండి. గుజరాత్లోని ఒక పేద కుటుంబం గురించి ఇది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు, 2 పిల్లలు ఉన్నారు. 2013లో జరిగిన కుంభమేళాలో స్నానం చేయడానికి వారు ట్రైన్ ఎక్కి అలహాబాద్ వచ్చారు. వారు ఆ రాత్రికి అలహాబాద్ చేరుకుంటారు. అక్కడ మేళా బయట ఉన్న టెంట్లలో కొంత స్థలం దొరికితే అక్కడనే ఆ రాత్రి వాళ్ళు గడుపుతారు. వారి ప్లాన్ ఏంటంటే ఉదయం గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద స్నానం చేసి తిరిగి సాయంత్రం ట్రైన్లో గుజరాత్కి తిరిగి వెళ్ళిపోవాలి. తండ్రి పేరు గంగారాం, 11 ఏళ్ల అమ్మాయి పేరు భవిత, 13 ఏళ్ల కొడుకు పేరు వివేక్, తల్లి పేరు శారద. ఉదయం వాళ్ళు స్నానానికి వెళ్ళిన తర్వాత పాలు తాగి టిఫిన్ చేస్తున్నారు. తండ్రి గంగారాం అంటాడు, మేళాలో కొంచెం తిరిగి వద్దాం అని. కానీ భవిత అంటుంది, నేను అలసిపోయాను. నన్ను ఉదయం నిద్ర లేపడం వల్ల నాకు ఇప్పుడు చాలా నిద్ర వస్తుంది. ఇక నేను నడవలేను అని. కానీ వివేక్ మాత్రం వెళ్దాం వెళ్దాం అని పట్టుబడతాడు. దాంతో తల్లిదండ్రులు భవితను సముదాయించి మేళాలో కొంచెం సేపు తిరుగుదామని ఆమెను కూడా తీసుకుని వెళ్తారు. దాంతో భవిత చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. వాళ్ళు నలుగురు అలా నడుస్తూ ఉన్నప్పుడు భవిత నడవలేక కాసేపు అక్కడే, నేను రాను, ఇక్కడే ఉంటాను అని ఆగుతూ ఉండేది. తల్లిదండ్రులు ముందుకు వెళ్ళిపోవడంతో ఆమె కాసేపు అలాగే ఆగి తర్వాత పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేది. ఇలా ఒక గంట గడుస్తుంది. కానీ వారు గమనించలేదు, వారి వెనక 2 అపరిచితులు ఉన్నారు. ఆ వ్యక్తులు పిల్లలను అపహరించేవారిలాగే కనిపిస్తున్నారు. ఇలా లక్షల మంది గుంపులో ఆ నలుగురు అలా నడుస్తూ ఉన్నారు. భవిత అలసిపోయి నడవలేక నడుస్తూ ఉంది. తల్లిదండ్రులు ముందుకు నడుస్తూ ఉంటే ఆ చిన్నమ్మాయి మాత్రం మధ్యలో ఆగిపోతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెను సముదాయిస్తూ ముందుకు రావాలని ఒప్పిస్తూ ఉన్నారు. కానీ భవిత వారితో వాదన చేస్తూనే ఉంది. ఈ విధంగా ఆ కుటుంబం ఆ మేళాలో గంటకు పైగా తిరుగుతూ కనిపించింది. వెనకాల ఉన్న అపరిచితులు వారి ప్రణాళికలు అమలు చేసే సమయానికై వేచి చూస్తూ ఉన్నారు. గంగారాం తన కుటుంబంతో ఆనందంగా తిరుగుతున్నప్పటికీ కొద్దిసేపటికి ఆయన గమనించాడు, భవిత వెనకే ఉందనుకున్నాడు. అలా అనుకుని భవిత తొందరగా రా అంటూ వెనక్కి చూశాడు. కానీ ఆ అమ్మాయి అక్కడ లేదు. దాంతో కంగారు పడి తల్లిదండ్రులు వెనక్కి వెళ్లి ఆమెను వెతుకుతున్నారు. భవిత భవిత అని పిలుస్తూ మేళాలో ఆమెను వెతకసాగారు. మొదట టెంట్ వైపు వెళ్లి చూడాలి అని నిర్ణయించుకున్నారు. కానీ ఆమె అక్కడ లేదు. టెంట్కు దారిలో వెళ్లడానికి ఆమె ఒంటరిగా వెళ్ళగలదు అని వారి ప్రగాఢంగా విశ్వసించారు. ఎందుకంటే ఆమె చాలా తెలివైనది. కాబట్టి ఆమె తమ టెంట్ని ఈజీగానే గుర్తుపట్టగలదు. అలసిపోయాను అంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటుందేమో అనుకున్నారు. అక్కడికి వెళ్ళి వెతికారు. కానీ తను అక్కడ లేదు. దాంతో తల్లిదండ్రులు ఎంతో ఏడుస్తూ అంతటా కూడా వెతికారు. కానీ తను ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి ఏడుస్తూ గంగారాం కుటుంబం మేళాలోని సేవా కేంద్రానికి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. భవిత యొక్క పేరు, వయసు, రంగు, రూపు వంటి విశేషాలు అన్నీ కూడా వారికి తెలియజేశారు. వెంటనే ఈ సమాచారాన్ని ప్రసారం చేయడానికి సిబ్బంది నాయకులు ప్రకటన చేస్తూ ఉన్నారు.
మేళాలో ఎవరైనా భవితను చూసినట్లయితే ఆమెను తీసుకువచ్చి ఈ సెంటర్కి తీసుకురావాలి అని వారు కోరుతున్నారు. కానీ భవిత ఎక్కడా కూడా కనిపించలేదు. ఎవరూ కూడా భవిత అక్కడికి తీసుకురాలేదు. రాత్రి అవుతోంది. కానీ భవిత ఇంకా కనిపించడం లేదు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తర్వాత రోజు కూడా భవిత ఆచూకీ దొరకదు. అప్పుడు పోలీసులు అంటారు, మేము మీ అమ్మాయి కోసం వెతుకుతూనే ఉంటాము. మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మీ ఇంటికి వెళ్ళండి అని వారితో నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఆ తల్లిదండ్రులు ఒప్పుకోరు. దాంతో పోలీసులు వారిని వెళ్ళడానికి బలవంతం చేశారు. భవిత దొరకగానే మీకు తీసుకువచ్చి మేము అప్పచెప్తాము అని వారికి పోలీసులు భరోసా కలిగించి వారిని తిరిగి పంపిస్తారు. దాంతో వారు గుజరాత్లోని తమ ఊరికి బయలుదేరుతారు. కానీ వారి హృదయాలు ఎంతో బాధగా ఉంటాయి. ఆ తల్లిదండ్రుల రోదనలకు అద్దంటూ లేకుండా పోయింది. గంగారాం తల్లి బాధపడుతూ ఉండగా తల్లి శారద ఆ బాధను తట్టుకోలేక కుప్పకూలిపోయింది. ఆమెను ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు. వారు చాలా కాలం ప్రయత్నించినా కూడా భవితను కనుగొనలేకపోయారు. 2013లో జరిగిన ఈ సంఘటన తర్వాత గంగారాం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లభించలేదు. ఇప్పుడు 2025లో మరోసారి కుంభమేళా సమయం వచ్చింది. శారద తన ముదుసలి వయసులో కూడా ఆవేదనతో భర్తతో చెబుతుంది, మనం ఈసారి కుంభమేళాకు ఆ గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ ఆ గంగమ్మ తల్లిని ప్రార్థిద్దాం. ఆమెను వేడుకుందాం. అలాగే ఆమెను అడుగుదాం. మేము ఎంతో భక్తితో అక్కడికి వస్తే మా బిడ్డను నువ్వు ఎందుకు కాపాడలేదు అని అడగాలి అని అంటుంది. కానీ గంగారాం అప్పుడు అంటాడు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అక్కడికి వెళ్ళే మనం మన పాపని పోగొట్టుకున్నాం. ఇక నేను మళ్ళెప్పటికీ కూడా కుంభమేళాకు తిరిగి వెళ్ళను అని కఠినంగా శారద మాటలను నిరాకరిస్తాడు. అయితే శారద మాత్రం అస్సలు ఊరుకోదు. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. భవిత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటాను. తనని మళ్ళీ అక్కడ వెతుకుతాను. తను చివరగా నాకు కనిపించింది అక్కడే. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి తీరాలి. ఆ గంగానది దగ్గర కూర్చొని నేను ఆ గంగాదేవిని అడుగుతాను. నా బాధను నేను చెప్పుకుంటాను. మీరు రాకపోతే నేను ఒంటరిగా వెళ్ళిపోతాను. ఏం తెలుసు, అలా ఒంటరిగా వెళ్ళి నేను కూడా గల్లంతైపోతానేమో. అప్పుడు నేను కూడా మీకు దూరం అవుతాను కదా అని ఏడుస్తూ ఉంటుంది. దాంతో గంగారాం ఆ మాటలకి భయపడిపోతాడు. అవును నిజమే, ఈవిడను ఒంటరిగా వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతుందో, సరే మళ్ళీ కుంభమేళాకి తీసుకువెళ్దాం అని అనుకుని ఆమెకు మాట ఇస్తాడు. ఇక వారు ఇద్దరు కుంభమేళాకు రావడానికై ప్రయాణానికి సిద్ధమవుతారు. ఇప్పుడు వారి కుమారుడు వివేక్ 25 సంవత్సరాల వయసు ఉన్నాడు. అతడు ఇప్పుడు ముంబై నగరంలో పనిచేస్తూ ఉన్నాడు. ముంబైలో ఉన్న వివేక్కు తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడారు. వివేక్ చెప్పాడు వారితో, నేను డబ్బులు పంపిస్తాను, మీరు వెళ్ళి మళ్ళీ చూడండి అని వారిని పంపిస్తాడు. మళ్ళీ 2013 మే నెలలో ఎలా వచ్చారో అలాగే ఇప్పుడు కూడా ట్రైన్ ఎక్కి ప్రయాగ్రాజ్ చేరుతారు. అక్కడ టెంట్లలో ఆశ్రయం తీసుకుంటారు. కానీ ఈసారి వారి మనసులో ఎటువంటి ఆనందం కూడా అస్సలు లేదు. ప్రతి చోట భవిత జ్ఞాపకాలు వారిని బాధిస్తూ ఉన్నాయి. గంగా నదిలో ఆమెను వదిలిపెట్టినట్లుగా ఆమె కనిపించకపోవడం వంటి అనేక అనుమానాలు వారి మనసులో తలెక్కుమంటున్నాయి. శారద ప్రతి విషయాన్ని రోధిస్తూ ఉండగా గంగారాం సాంత్వన ఇస్తూ తన బాధను లోపలే అణుచుకుంటూ ఉన్నాడు. జనవరి 14న నదిలో స్నానం చేసి వస్తున్నప్పుడు లక్షలాది మందితో నిండిన ఆ గుంపులో అకస్మాత్తుగా భవిత తన తల్లిదండ్రులను చూసి ఆమె వారిని గుర్తిస్తుంది. వెంటనే తను పరిగెత్తుకుంటూ శారద మరియు తన తండ్రి దగ్గరికి వెళ్ళి వాళ్ళను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు మీరు తప్పకుండా వస్తారు అంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇది చూసి గంగారాం కూడా ఆశ్చర్యపోతాడు, ఆనందభరితుడు అవుతాడు. శారద ఎంతో ఏడుస్తూ ఉంటుంది. తన భవితను చూసి వారు అస్సలు నమ్మలేకపోతున్నారు. తల్లిదండ్రులు ఆమెను చూసి సంతోషిస్తూ ఉన్నారు. తల్లి ఆమెను ముద్దులతో ముంచెత్తింది. ఆ గంగమ్మకు ఎన్నో ప్రణామాలు చేస్తూ ఉంది. తర్వాత భవితను అడుగుతుంది, అమ్మా నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు నీకేమైంది అని ప్రశ్నలతో ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ముంచెత్తుతున్నారు. అప్పుడు ఒక యువకుడు వచ్చి వారికి నమస్కారం చేస్తాడు. బబిత చెబుతుంది, ఇతడే నాకు సహాయం చేసింది అని చెబుతుంది. తల్లిదండ్రులు ఈ సంతోషాన్ని వివేక్తో పంచుకోవాలి అని ప్రయత్నిస్తారు. కానీ బబిత వారిని ఆపుతుంది. ఇలా చెబుతుంది, అమ్మా
నాకు ఇక మీదట మీతో ఉండే హక్కు లేదు అంటుంది. అప్పుడు ఒక మూలకి వెళ్ళి మాట్లాడుకుందాం అని వారికి సూచిస్తుంది. అలా అందరూ కూడా కలిసి ఒక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళి కూర్చొని వింటూ ఉంటారు. బబిత తన జీవిత కథను చెప్పడం మొదలుపెడుతుంది. ఆ రోజు నేను చాలా అలసిపోయి మీ వెంట వస్తూ ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు నన్ను వెంటాడుతూ ఉన్నారు. అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, "నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. నీకు రెస్ట్ కావాలి అని ఉంది కదా?" "మేము కూడా అలసిపోయాము. మేము నీ టెంట్ దగ్గరే పక్కనే ఉన్న టెంట్లో ఉంటున్నాము. మా వస్తువులు తెచ్చుకోవడానికి మేము అక్కడికి వెళ్తున్నాము. నువ్వు కూడా మాతో రా. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందువు" అని వాళ్ళు నాతో చెప్పారు అన్నది. దాంతో భవిత వారి మాటలపై నమ్మకంతో వారితో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళు ఎవరు, తనని ఏం చేయబోతున్నారు అనే విషయాలు ఆమె అస్సలు ఊహించలేకపోయింది. వారు ఆమెకు దారిలో ఒక చాక్లెట్ ఇచ్చారు. దాన్ని తిన్న ఆమె స్పృహ కోల్పోతుంది. తర్వాత వాళ్ళు ఆమెను అక్కడి నుంచి మేళా నుండి బయటకు తీసుకువెళ్ళి అక్కడ ముందుగానే ఏర్పాటు చేసుకున్న కారులో భవితను అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వాళ్ళు బబితను బీహార్‌కి తీసుకువెళ్ళి అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌కి తీసుకువెళ్ళి అక్కడ ఆమెతో చాలా చెడుగా ప్రవర్తించారు. తర్వాత ఆ వ్యక్తులు 2013 నుండి 2019 వరకు కోల్కతాలోని ఒక వేశ్యాగృహంలో ఆమెను వేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తులు ఆమెను ఢిల్లీకి పంపిస్తారు. అక్కడ ఆమెను అదే పని చేయమంటారు. ఆమెను బంధించి ఉంచుతారు. అలా నరకాన్ని చూస్తున్న ఆమె అలా ఢిల్లీలో 4 సంవత్సరాలు గడిపింది. ఒక వ్యక్తి పేరు సంజయ్. అతడు బీహార్‌లో ఉంటాడు. ఢిల్లీలోని కనాట్ ప్లేస్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అతడు ఒకసారి ఆ వ్యభిచార గృహానికి వస్తాడు. అక్కడ అతడు బబిత దగ్గరికి వస్తాడు. అప్పుడు బబిత ఎంతో ప్రాధేయపడి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు దయతలిచిన అతడు అసలు ఏం జరిగింది అని బబితను అడుగుతాడు. అప్పుడు బబిత అతడికి జరిగిందంతా కూడా వివరిస్తూ చెబుతుంది. అప్పుడు ఎంతో బాధపడిన అతడు ఆమెను అక్కడి నుంచి ఎలాగైనా బయటకి తప్పించాలి అని భావిస్తాడు. ఎందుకంటే అతడు మొదటి చూపులోనే బబితతో ప్రేమలో పడిపోయాడు. తను ఎంతలా మోసపోయి బాధపడుతుందో అని చూసి చాలా జాలి పడతాడు అతడు. అలా చాలా సార్లు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండడం వలన బబితతో అతడికి చాలా పరిచయం ఏర్పడింది. దాంతో అతనికి ఆమెపై ఇష్టం ఏర్పడుతుంది. దాంతో అతడు ఆమెను అక్కడి నుంచి తప్పించాలి అని అనుకుంటాడు. కానీ బబితకు ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినప్పుడైనా లేదా ఎక్కడికైనా తనను తీసుకువెళ్ళాలి అనుకున్నా ఆమెను వాళ్ళు ఒంటరిగా అస్సలు పంపించేవాళ్ళు కాదు. ఆమెకు కాపలాగా ఒక మనిషి వస్తూ ఉండేవాడు. అది గమనించిన సంజయ్ ఆ వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అలా పరిచయం ఏర్పరచుకున్న తర్వాత అప్పుడు అతడితో చెప్పాడు, "నేను ఆమెను ప్రేమిస్తున్నాను. దయచేసి ఆమెను నాకు అప్పచెప్పు. నీకు ₹1,00,000 ఇస్తాను" అంటాడు. అందుకు ఆ వ్యక్తి అస్సలు ఒప్పుకోడు. 20,00,000 ఇస్తే పంపిస్తాను అంటాడు. దాంతో సంజయ్ చెప్తాడు, "నా దగ్గర అన్ని డబ్బులు లేవు" అంటాడు. అలా వారిద్దరి మధ్య చాలా మాటల తర్వాత 10,00,000కు ఒప్పందం జరుగుతుంది. సంజయ్ ఆ 10,00,000 ఆ వ్యక్తికి ఇచ్చి ఎవరికీ తెలియకుండా వెనక ద్వారం నుండి బబితను తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత అతడు ఒక గుడిలో ఆమెను వివాహం చేసుకుంటాడు. అలా 2023లో సంజయ్ మరియు బబిత పెళ్లి చేసుకుంటారు. తర్వాత వారు కొన్ని రోజులు ఢిల్లీలో నివసిస్తారు. తర్వాత బీహార్‌కు వెళ్ళిపోతారు. సంజయ్ బబితను తన తల్లిదండ్రులతో కలపాలి అని అనుకుంటాడు. కానీ బబిత మాత్రం అందుకు అస్సలు ఒప్పుకునే పరిస్థితిలో లేనే లేదు. తనకి కూడా తన తల్లిదండ్రులను కలుసుకోవాలి అని ఉంది. కానీ తన జీవితంలో జరిగిన ఇంతటి దారుణమైన పరిస్థితుల తర్వాత తమ తల్లిదండ్రులను కలవలేకపోతోంది తను. ఏం మొహం పెట్టుకొని నేను వారిని కలవను. ఇప్పుడు నేను ఎంతో నిర్మానుష్యంగా, కల్మషంగా అయిపోయాను. అటువంటిది నా తల్లిదండ్రుల దగ్గరికి నేను ఎలా వెళ్ళగలను? బహుశా నేను వెళ్ళకుంటే అయినా నా తల్లిదండ్రులు నేను చనిపోయాను అని భావిస్తారు. వాళ్ళు అదే భావనలో ఉన్నా సంతోషంగా ఉంటారేమో. కానీ నా యొక్క ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది అని తెలిస్తే అంతకంటే ఎక్కువగా బాధపడతారు. కాబట్టి నేను చనిపోయాను అని వాళ్ళు అనుకొని అంటుంది. కానీ అప్పుడు ఆ మాటలు విన్న సంజయ్ అంటాడు, ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. ఏదైతే జరిగిందో అందులో అసలు నీ తప్పు ఏమాత్రం లేదు కదా! కాబట్టి నువ్వు చేయని తప్పుకు నువ్వు ఎందుకు ఇంతలా బాధపడతావు? అంటూ ఆమెను సముదాయిస్తూ ఉన్నాడు. కానీ బబిత మనసు ఎందుకో అస్సలు ఒప్పుకోదు.
2025లో జరిగిన కుంభమేళా సమయంలో ఆమె తల్లి తన బబిత కోసం ఎంతగా పరితపించిందో, అలాగే బబిత కూడా తన తల్లిదండ్రుల కోసం తపించింది. బబిత అనుకుంటూ ఉండేది, ఒక్కసారి ఆ మేళాకు వెళ్ళి వస్తే ఏమో నా తల్లిదండ్రులు అక్కడికి వస్తారేమో, వారిని నేను చూడగలగవచ్చును కదా అని ఒక ఆశ ఉంది. దాంతో ఆమె దూరం నుంచి తన తల్లిదండ్రులను కలుసుకోవాలి అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ అక్కడికి వచ్చింది. కానీ తన తల్లిని, తండ్రిని ఒక్కసారిగా చూసే వరకు ఆమె తన మనసును తాను నియంత్రించుకోలేకపోయింది. తన తల్లిదండ్రులను చూడగానే వారు చూపించిన ప్రేమ తన కళ్ళ ముందు కదలాడింది. దాంతో వెంటనే బబిత పరిగెత్తుకుంటూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. అలా బబిత తల్లిదండ్రులను కలుసుకుంది. బబిత తల్లిదండ్రులు సంజయ్‌కి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. బాబూ, మీరు మా కూతుర్ని కాపాడారు. మళ్ళీ మా జీవితంలోకి తనని తీసుకువచ్చారు. మీకు కృతజ్ఞతలు అన్నారు. తర్వాత వాళ్ళు బబితతో చెప్పారు, బబిత, నువ్వు మన ఇంటికి పద. నువ్వు ఇన్నాళ్ళు ఎందుకు అలా అనుకున్నావు? ఈ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోరు అని. నిన్ను వీడి మేము అస్సలు ఉండలేము. నువ్వు మాతో పాటు రా అన్నారు. అప్పుడు వాళ్ళు సంజయ్‌తో చెప్పారు, బాబు, మేము మా కూతుర్ని కొన్నాళ్ల పాటు మా ఇంటికి తీసుకువెళ్తాము. అలా కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకుంటాము. తర్వాత నువ్వు నీ భార్యను నువ్వు తీసుకువెళ్ళవచ్చును అంటారు. అందుకు సంజయ్ ఒప్పుకుంటాడు. దాంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంతో తమ కూతుర్ని పుట్టింటికి తీసుకువెళ్తారు. విషయం తెలుసుకున్న వివేక్ తన పనికి లీవ్ పెట్టుకుని తన చెల్లిని చూడ్డానికై వస్తాడు. తర్వాత వారందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉంటారు.